ప్రైజ్ ద లార్డ్. యుగయుగములకు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ఆయనను వెదుకు వారందరికీ ఫలము ఆయన దయచేయును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సామెతల పుస్తకం 8వ అధ్యాయం 30వ వాక్య భాగం. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. యేసయ్య ప్రార్థనా మందిరమును ప్రేమించి ఆయన మందిరములో నాటబడి వర్ధిల్లుచు, ఆయన మందిరం ఎడల మిక్కుటమైన ప్రేమ కలిగి ఆసక్తితో ఆయన సన్నిధిలో నిలిచి ఆనందించుచున్న యేసయ్య ఆరాధికులారా, మన యేసయ్య విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని కోరుకొనును. ఆయన సన్నిధి ఎడల మిక్కుటమైన ప్రేమ ఆసక్తి కలిగి ఉండును. ఆయన సన్నిధిని వణుకుచు కనబడును. నిత్యము ఆయన సన్నిధిలో తన కుటుంబం నిలిచి ఆశీర్వదించబడాలని ఆశించును. ఆయన సన్నిధిని వెదకును. ఆయన సన్నిధిలో కనబడవలనని కోరుకొనును. ఆయన సన్నిధి తనతో కూడా రావాలని, తాను ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఇష్టపడును. ప్రస్తుతపు దినములలో క్రైస్తవులు ఆయన సన్నిధిని గూర్చిన మక్కువ మరుగైపోయెను. ఆసక్తి సన్నగిల్లిపోయెను. ప్రభు దినమున ప్రభు సన్నిధిలో లేకుండా తన సొంత కార్యకలాపములలో, సుఖభోగములలో, లోకపు కార్యములలో మునిగి తేలుతూ ఆయన సన్నిధికి దూరమై సాతానుకు చేరువై దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వారుగా మార్చబడిపోయారు. ఇంతటి దౌర్భాగ్య స్థితి నేటి క్రైస్తవులలో కనబడటం బాధకరం. మనం ఎంత స్థితి గతి కలిగి ఉన్నను ఆయన సన్నిధులు లేకపోతే నీవు కలిగి ఉన్నదంతయు వ్యర్థమైపోవును. లోకపు దృష్టిలో గనుడవై ఉన్నను ఆయన దృష్టిలో నీవు అల్పుడవే అనే సంగతి గ్రహించు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట విలువైనది కదా. అంతటి విలువైనది మరొకటి లేదు కదా. అందుకే భక్తుడు ఆయన సన్నిధి ఎడల మిక్కుటమైన ప్రేమ కలిగి ఆయన దృష్టిలో గనులై చరిత్ర పొట్టులో నిలిచి నేటి భక్తులకి మాదిరిగా మారిరి. యేసయ్య వలన నిర్మించబడి ఆయన కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి బాప్తిస్మము ద్వారా ఆయనను ధరించుకొని ఆత్మచేత ముద్రించబడిన వారలారా, నిత్యము మనమందరము ఆయన సన్నిధిని ఆనందించవలెను. ఆయన చేసిన మేలులు ఉపకారములను బట్టి ఆయన సన్నిధిలో ఉత్సహించి ఆనందించదము. ఆయన మనకు అనుగ్రహించిన విలువైన రక్షణ ఆనందమును ఆయన సన్నిధిలో అనుభవించదము. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుచు ఆరాధించుచు కొనియాడుచు ఆయన నామమును మహోన్నతముగా ఎంచి గణపరచుచు ఆయన సన్నిధిని నాట్యమాడుదుము. ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనము చేత తృప్తి పొందుచు ఆయన కన్నుల ఎదుట నిలిచి ఉండెదము. ఆయన మృదుమధురమైన స్వరము వినుచు జుంటి తేనె ధరల కంటే మధురమైన మాటలతో నింపబడి ఆయన ప్రభావముతో తేజస్సుతో నింపబడి ఆయనలో పరవశము చెందెదము. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండగా మన దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవును, వేదన బాధలు తొలగిపోవును. హృదయానందముతో కేకలు వేయుచు రక్షణ గీతములతో పరిశుద్ధాత్మ ఆనందముతో నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచు ఆయన ఆగమనములో ఆయనతో కూడా ఉండుటకు ఎగిరిపోదుము. యేసుతో నిత్యము నిలిచి ఉందుము. ప్రార్థన. సర్వయుగములలో సజీవుడైన యేసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ మేము మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా, అలాగే కుటుంబాలు కూడా మీ సన్నిధిలో స్థిరపరచబడి ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి. నీ సన్నిధికి దూరమై నీ సన్నిధిలోంచి త్రోసివేయబడిన వారందరూ కూడా మరలా నీ సన్నిధిని ప్రేమించి భయముతో వణుకుతో పరిశుద్ధ అలంకారముతో నీ సన్నిధిలో కనబడవలనని కోరుకుంటుండగా వాళ్ళందరినీ కూడా మీ సన్నిధిలో స్థిరపరిచి నీ సన్నిధిలో నిత్యము ఆనందించున్నట్లుగా, పరవశించున్నట్లుగా, పరలోకమునకు సిద్ధపరచబడినట్లుగా కృప దయచేయమని, ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని ప్రేమించేవారిగా మార్చమని, మీ సన్నిధి తోడుగా ఉంచి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిలిచున్నట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిని ఆనందించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.